హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఏపీఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పరీక్షలకు కానీ, టీజీపీఎస్సి పరీక్షలకు సంబంధించి కానీ, లేదా రైల్వే పరీక్షలకు సంబంధించి కానీ, రీజనింగ్ సంబంధించి ముఖ్యమైన టాపిక్స్లో ఏవైతే మెంటల్ ఎబిలిటీలో మనకి ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి కాన్సెప్ట్స్ అయితే ఈ రోజు నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందులోని మొట్టమొదటిగా శ్రేణులకు సంబంధించి మనం పూర్తిగా శ్రేణులకు సంబంధించి రకాలు, అసలు ఈ శ్రేణి అంటే ఏంటి, ఈ శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకి పరీక్షలో ఎదురైనప్పుడు వాటిని ఏ విధంగా వాటికి సంబంధించిన ప్యాటర్న్ గుర్తించాలి, అలానే జవాబు తీసుకురావాలనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా వర్బల్ రీజనింగ్ అనేది పార్ట్ 1తో మొదలుపెట్టి అందులోని జనరల్ మెంటల్ ఎబిలిటీలోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి శ్రేణులకు సంబంధించి తెలుసుకుందాం. శ్రేణి అంటే ఏంటనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఒక వరుసలో ఉంచబడిన సంఖ్యలు లేదా అక్షరాలు లేదా పదాలు ఒకే ధర్మాన్ని అంటే ఒకే ప్యాటర్న్ని ఫాలో అయినట్లయితే కలిగి ఉంటే అలాంటి వరుస క్రమాన్ని శ్రేణి అని అంటారనమాట. సో ఇటువంటి శ్రేణికి సంబంధించిన ప్రశ్నలు ఎన్ని రకాల నుంచి వస్తాయంటే, మొట్టమొదటిది సంఖ్యా శ్రేణి, సంఖ్యా శ్రేణి తర్వాత అక్షర శ్రేణి, అక్షర శ్రేణి తర్వాత ఆల్ఫా న్యూమరిక్ శ్రేణి, ఆల్ఫా న్యూమరిక్ తర్వాత మనకి నిరంతర అమరిక శ్రేణి. అంటే ఈ 4 శ్రేణుల్లో మొట్టమొదటిది సంఖ్యా శ్రేణికి సంబంధించి. అసలు ఈ సంఖ్యా శ్రేణిలోని వచ్చే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, మనకి ఏవైతే సంఖ్యలు ఉంటాయో ఆ సంఖ్యలు బేస్ చేసుకొని కొన్ని శ్రేణులు అయితే వస్తాయి అన్నమాట. ఉదాహరణకు 5, 10, 15, ప్రశ్నార్థకం సింబల్, 25. ఈ శ్రేణికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వబడిన ప్రశ్నలో 5, 10, 15, క్వశ్చన్ మార్క్ అండ్ లాస్ట్ది వచ్చేసి 25. అంటే ఈ మధ్యలో ఈ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని మనం గుర్తించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ప్రతి నెంబర్కి తేడా ధర్మాన్ని ఏది అంటే ప్యాటర్న్ ఏది ఫాలో అవుతుందో చెక్ చేసుకున్నట్లయితే, మొదటి నెంబర్ నుంచి రెండో నెంబర్కి +5 అయితే చేయబడింది. అలానే రెండో నెంబర్ నుంచి మూడో నెంబర్కి మరలా +5. అంటే ఒక్కొక్క నెంబర్కి +5 అయితే ప్రతిసారి కూడా కూడిక చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ సిరీస్ ఏదైతే ఉందో ఈ శ్రేణికి సంబంధించి పెరుగుతూ వెళ్తుంది అనమాట నెంబర్కి. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ 15 + 5 అంటే 20 అయితే వస్తుంది అనమాట. సో దీనికి వచ్చిన జవాబు మనకి 20. ఈ విధంగా సంఖ్యా శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో సంఖ్యా శ్రేణికి సంబంధించి ప్రశ్నలు అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏ పరీక్షలో చూసుకున్నా ఖచ్చితంగా సంఖ్యా శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయి. రెండవది అక్షర శ్రేణి లేదా ఆల్ఫాబెట్ శ్రేణి లేదా లెటర్ శ్రేణి. ఈ శ్రేణికి సంబంధించి వచ్చే ప్రశ్నలు ఏ విధంగా దేంతో వస్తూ ఉంటాయంటే, మనకి ఆంగ్ల ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో A నుంచి Z వరకు కూడా వీటి ఆధారంగా అంటే వీటి యొక్క స్థానాలు అడగడం కానీ లేదా వీటి స్థానాలు యూజ్ చేసి మనకి ఈ ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా మనకి ముఖ్యమైన టాపిక్ అనమాట. తరువాతది ఆల్ఫా న్యూమరిక్ శ్రేణి. ఈ ఆల్ఫాబెట్ శ్రేణి అంటే రెండవ శ్రేణి అని, మొదటిది సంఖ్యా శ్రేణికి సంబంధించి రెండు కూడా మనకి మిక్స్ చేసి అంటే మిశ్రమ శ్రేణి కింద ఆల్ఫాబెట్ అండ్ న్యూమరిక్ ఈ రెండు కూడా ఒకే శ్రేణిలో కనిపించే శ్రేణికి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఆల్ఫా న్యూమరిక్ శ్రేణికి సంబంధించి ప్రశ్నలుగా వస్తాయి అన్నమాట. ఏ అనేది 1 అండ్ B2 C3 D4 ఇలా మనకి ఒకటి ఆల్ఫాబెట్ ఉంటుంది, ఇంకొకటి ఏదైనా నెంబర్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నలో ఏ అనేది 1వ స్థానం, B అనేది 2వ స్థానం, C అనేది 3వ స్థానం, D అనేది 4వ స్థానం చెప్పిన ఈ యొక్క స్థానం 5 అనమాట. ఈ విధంగా మనం ఇచ్చిన ప్రశ్నలను కనిపెడుతూ ఉండాలన్నమాట. ఇంత సులువుగా ఉండవు ప్రశ్నలు మనం సాల్వ్ చేసేటప్పుడు వాటి యొక్క ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ప్యాటర్న్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇది మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాయడం జరుగుతుందో వాళ్ళకి సంబంధించి ఆల్ఫా న్యూమరిక్ శ్రేణి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నిరంతర అమరిక శ్రేణి. ఈ శ్రేణికి సంబంధించి మనకి ఏ విధంగా ప్రశ్నలు ఉంటాయంటే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో ABCD ఈ విధంగా మనకి ప్రశ్న అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఏ పరీక్షలో అయినా ఇటువంటి ప్రశ్న చూస్తే అవి నిరంతర అమరిక శ్రేణి కింద
పరిగణించబడతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ శ్రేణిలో ఏబిసిడి మళ్ళీ బిసిడి మధ్యలో గ్యాప్ వచ్చిందంటే అక్కడ ఏమొస్తుందంటే ఏ అనేది వస్తుంది, మళ్ళీ ఏబిసిడి, అలానే మళ్ళీ ఏబిసిడి. అంటే మనకు చూసుకున్నట్లయితే ఒకే భాగాన్ని మరలా ఏ కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ అన్నమాట. ఇది ఇంగ్లీష్లో, తెలుగులో మనకి నిరంతర అమరిక శ్రేణి. అయితే ఈ శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకి ఎదురైనప్పుడు వాటిని ఏ విధంగా గుర్తించాలి, అలాంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటే చూద్దాం. ఈ విధమైన ప్రశ్నలను సులువుగా సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా 1 నుంచి మీకు 25 వరకు గణములు, అలాగే వర్గాలు అయితే వచ్చి ఉండాలన్నమాట. అంటే క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ అనేవి మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15 యొక్క స్క్వేర్ ఎంత అనేది మీకు వెంటనే వచ్చి ఉండాలన్నమాట. 15 యొక్క స్క్వేర్ అంటే మనకి 225 అయితే వస్తుంది. ఈ విధంగా వెంటనే మీరు 15 స్క్వేర్ అంత అనగానే చెప్పగలగాలి, అలాగే 15 యొక్క క్యూబ్ అంటే చెప్పగలగాలి. అలాగా 1 నుంచి 20 వరకు కూడా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అయితే మీకు వచ్చి ఉన్నట్లయితే మీరు ఆన్సర్ అనేది ప్యాటర్న్ గుర్తించగానే జవాబు తీసుకురాగలరు. ఈ విభాగం నుండి అడగబడే ప్రశ్నల్లో సంఖ్యలు లేదా అక్షరాలు సంబంధించిన క్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పినట్లుగా సంఖ్యా శ్రేణి కానీ, అక్షర శ్రేణి కానీ, లేదా నిరంతర అమరిక శ్రేణి కానీ, లేదా ఆల్ఫాన్యూమరిక్ శ్రేణి కానీ, ఏవైనా సరే ఈ రెండాటితోనే మనకి శ్రేణి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ క్రమంలో ఒక సంఖ్య లేదా ఒక అక్షర స్థానంలో క్వశ్చన్ మార్క్, ఇందాక చెప్పినట్లుగా క్వశ్చన్ మార్క్ కానీ లేదా గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 2 అంకెలు కానీ, లేదా 2 సంఖ్యలు కానీ, లేదా 2 అక్షరాలకు సంబంధించి మధ్యలో ఒక గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్యాప్లో వచ్చే జవాబును మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ శ్రేణి ఆధారంగా క్వశ్చన్ మార్క్ స్థానంలో ఉన్న సంఖ్యను లేదా అక్షరాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఒక ఉదాహరణకు సంఖ్యా శ్రేణికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చూద్దాం. 2, 10, 18, 26 క్వశ్చన్ మార్క్ 42. ఈ ప్రశ్నలో మనకి చూసుకున్నట్లయితే ఇచ్చిన ఏదైతే శ్రేణి ఉందో అది మనకి ప్రతి నెంబర్కి మధ్య, అంటే సంఖ్యకు మధ్య 8 కలుపుతూ వెళ్తుందన్నమాట. అంటే 2 + 8 అంటే 10 అవుతుంది, 10 + 8 అంటే మరలా 18 అవుతుంది, 18కి 8 యాడ్ చేస్తే 26 వస్తుంది, 26కి 8 యాడ్ చేస్తే 34 అయితే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంటే ఆ ఆప్షన్ టిక్ చేయవలసిందిగా మనం పరిగణించబడుతుంది అనమాట. ఈ విధంగా మనం సంఖ్యా శ్రేణి లేదా ఆల్ఫాబెట్ శ్రేణి కానీ, ఇలా ఆల్ఫా న్యూమరిక్ శ్రేణి కానీ, నిరంతర అమరిక శ్రేణికి సంబంధించినటువంటి ప్రశ్నలను అయితే మనం జవాబు అనేది తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. ఈ శ్రేణులు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మనం ఎన్ని రకాలుగా ఉన్న శ్రేణులకు సంబంధించి మనం మాట్లాడుకున్నా సరే మనకి ఎగ్జామినేషన్స్లో అనేవి కొత్త శ్రేణులకు సంబంధించి ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట. కానీ మనం ఏవైతే మనకి రెగ్యులర్ మెథడ్స్ రెగ్యులర్ టైప్స్ ఏవైతే మనకు ఉంటాయో అవి మనం అవగాహన ఉంటే ఆన్సర్ అనేది మనకి త్వరగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క శ్రేణి, ఇందాక మనం మాట్లాడుకున్న రకాల్లో సంఖ్యా శ్రేణి కానీ, ఇలా మనం ఏవైతే 4 మాట్లాడుకున్నాం కదా, ఈ శ్రేణులకు సంబంధించి ఒక్కొక్క శ్రేణి విడివిడిగా వాటి యొక్క టైప్స్, అంటే ఒకవేళ సంఖ్యా శ్రేణికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే అందులో ఒక 10 రకాల వరకు ఉంటాయి. ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, మిక్స్డ్, ఆల్టర్నేటివ్, ఇలా మనకి 10 రకాలు ఉంటాయి అన్నమాట. అలానే అక్షర శ్రేణి కూడా సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్, అంటే స్థానాలు కానీ, రివర్స్ ఆర్డర్లో వాటి యొక్క స్థానాలు కానీ, లేదా ఏ అక్షరానికి ఎంత స్థానం ఉంటుందనేది మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఒక్కొక్క వీడియోలో మనం ఒక్కొక్క శ్రేణికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ 4 శ్రేణులని మనం నేర్చుకుందాం. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే నేర్చుకుందాం. ఇక్కడ దాకా మనకి శ్రేణులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే శ్రేణులకు సంబంధించిన ప్రశ్నలు అనేది మనం తప్పకుండా సాల్వ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి పెట్టుకోండి. వెంటనే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీరు ఉపయోగపడుతుంది మరలా అని అనుకున్నట్లయితే సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క శ్రేణికి సంబంధించినటువంటి శ్రేణులు మాట్లాడుకుందామని మనం అనుకున్నాం కాబట్టి సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.